అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి ఈ పెరిగినటువంటి కొత్త డిఏతో మీ గ్రాస్ శాలరీ ఎంత వస్తుందని ఒక చిటికలో తెలుసుకునేదానికి ఒక ఫార్ములాని తయారు చేశాను. ఆ ఫార్ములా ఉపయోగించి ఏ విధంగా మన గ్రాస్ ని లెక్కించుకోవచ్చు దానికి సంబంధించి వివరంగా మనం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇప్పటికే మన ఛానల్లో చాలా సర్వీస్ సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్స్ ఉపయోగపడతాయి అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి, రికమెండ్ చేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మనకి డిఏతో అంటే కొత్తగా పెరిగినటువంటి జూలై 2023 డిఏ అనేది మనకి జూలై 2024 నుంచి ఈ నెల జీతంలో కలిసి రావడం జరుగుతుంది. అయితే ఇది మనం ఆగస్టు మొదట్లో తీసుకున్నటువంటి జూలై జీతంలో పెంపుదల అనేది వర్తిస్తుంది. దీనికి సంబంధించి జీవో ఒకసారి గమనించినట్లయితే జీవో ఎంఎస్ నెంబర్ 30 15/3/2024 గత ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి జీవో ఇది. ఆ జీవో ప్రకారం మనకి జూలై 2023 నుంచి జనవరి 2024 వరకు దాదాపుగా 12 నెలల అరియర్స్ 3 విడతల్లో ఇస్తామని చెప్పి ఇచ్చున్నారు. అలాగే ఈ క్యాష్ రూపంలో మనకి 1/7/2024 నుంచి జూలై 2024 నుంచి రావడం జరుగుతుంది. ఇది అంతకుముందు 30.03% ఉన్న డిఏ అది 3.64% పెరిగి ఈ జీవో ప్రకారం కొత్త డిఏ మనకి 33.67గా రావడం జరిగింది. ఈ డిఏ పెరుగుదల సందర్భంలో ఈ గ్రాస్ శాలరీ కూడా పెరగడం జరుగుతుంది. ఈ టోటల్ గా ఈ గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది అనే దానికి మనకి రెడీ రికగ్నైజ్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, వాటిని చూసి కనుక్కోవచ్చు. అలా అవన్నీ లేకుండా మన మొబైల్లోనే మనమే ఈ ఏ విధంగా మన గ్రాస్ అమౌంట్ వస్తుంది చెక్ చేసుకోవాలనుకోవడానికి ఒక ఫార్ములా లాగా ఒకటి తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఆ బేసిక్ ఆధారంగా ఇక్కడ మనకి ఈ గ్రాస్ శాలరీ ఏ విధంగా వస్తుందంటే, గ్రాస్ శాలరీ కావాలంటే 1.4367 ఇంటూ బేసిక్ పే. మన బేసిక్ పే ని 1.4367తో మనం మల్టిప్లై చేసినట్లయితే మన గ్రాస్ పెన్షన్, గ్రాస్ జీతం అనేది రావడం జరుగుతుంది. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉదాహరణకి స్టార్టింగ్ మనకి 20,000 రూపాయల బేసిక్ ఉంది కాబట్టి స్టార్టింగ్ 20,000 రూపాయల బేసిక్ ని తీసుకోవడం జరిగింది. ఈ 20,000 రూపాయల బేసిక్ ని 20,000 ఇంటూ 1.4367 తో మనం మల్టిప్లై చేసినట్లయితే 28,734 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది 20,000 బేసిక్ స్టార్టింగ్ బేసిక్ ఉండే వారికి 28,734 రూపాయలు గ్రాస్ రూపంలో రావడం జరుగుతుంది. అందులో వారు డిడక్షన్స్ వారికి తెలుసు కాబట్టి గత సంవత్సరంలో ఉన్నటువంటి, గత నెలలో ఉన్నటువంటి డిడక్షన్స్ వారికి ఉంటాయి. కాకపోతే సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం ఈ డిడక్షన్స్ కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ డిఏ మనకి సిపిఎస్ అమౌంట్ కట్ చేసే 10% లో బేసిక్ పే మరియు డిఎల్ లో కలిపి ఆ రెండిట్లో వచ్చిన మొత్తాన్ని 10% తీసుకోవడం జరుగుతుంది. ఈ డిఏ పెరుగుతుంది కాబట్టి ఈ సిపిఎస్ డిడక్షన్ అనేది కూడా కొద్దిగా పెరుగుతుంది. మిగతా డిడక్షన్స్ ఏపీజీఎల్ఐ కానీ ఇవన్నీ కూడా మనకి యాజ్ టీజ్ గా అలాగే ఉంటాయి. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. గ్రాస్ జీతం అయితే మనకి గ్రాస్ శాలరీ ఇవ్వడానికి ఇది సూత్రం. అలాగే ఇంకొక బేసిక్ ని చూడడం జరిగింది 29,130 రూపాయలు. ఇంకొక బేసిక్ ఒకసారి గమనించినట్లయితే 29,130ని మనం 1.4367తో మల్టిప్లై చేసినట్లయితే 41,851 రూపాయి గ్రాస్ శాలరీ రావడం జరుగుతుంది ఎవరైతే 29,130 బేసిక్ పేలో ఉన్నారో. అలాగే 38,720 బేసిక్ పే ఉండే వారికి 1.4367తో మనం ఈ బేసిక్ పే 38,720ని మల్టిప్లై చేసినట్లయితే మనకి 55,629 రూపాయలు రావడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ 47,090 ఇది తీసుకొని మనం ఈ బేసిక్ పేని 1.4367తో మల్టిప్లై చేసినట్లయితే మనకి 67,654 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 63,660 బేసిక్ తీసుకొని 1.4367తో మల్టిప్లై చేసినట్లయితే 91,460 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని బేసిక్లు ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. మీరు మీ యొక్క బేసిక్ పేని, మీకు ఆల్రెడీ బేసిక్ పే తెలుసు కాబట్టి దాదాపుగా బేసిక్ పే తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు. ఒకవేళ తెలియని వారు ఎవరైనా ఉన్నా సరే మీ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ బేసిక్ పే ఉంటుంది. అలాగే మీ పే స్కేల్ కూడా ఉంటుంది. ఆ బేసిక్ పేని 1.4367 ఇంటూ బేసిక్ పే ఇది మల్టిప్లై చేసినట్లయితే మనకి గ్రాస్ శాలరీ అనేది
రావడం జరుగుతుంది. ఇది నేను ఆ ఉన్నటువంటి ఈ పెన్షన్ బేసిక్ పేల ఆధారంగా వారి యొక్క ఈ గ్రాస్ ఆధారంగా ఈ ఫార్ములాని తయారు చేయడం జరిగింది. దీంతో మల్టిప్లై చేస్తే మనకి వస్తుంది. అంటే చాలా మందికి డౌట్ రావచ్చు, మనకి డిఏ వచ్చేసి 3.64 కదా, మీరు 1.4367 తో అంటున్నారంటే ఇది గ్రాస్ శాలరీ. ఇది మనకి పెరిగినటువంటి డిఏ పెరిగినటువంటి పర్సెంట్ 3.64. కానీ అంతకు ముందు కూడా ఇలాంటి వీడియో చేస్తే చాలా మంది కామెంట్ రూపంలో అడుగున్నారు, మనకి డిఏ 3.64 అయితే మీరు 1.436 అంటున్నారు, మీరు రాంగ్ అని అంటున్నారు. ఇది కేవలం మనకి పెరిగినటువంటి డిఏ పర్సెంటేజ్ మాత్రమే. ఇది వచ్చేసి టోటల్ గా మన గ్రాస్ శాలరీ పెరుగుతుంది. ఈ బేసిక్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా గ్రాస్ శాలరీ పెరుగుతుంది. కాబట్టి ఇది టోటల్ గా మన గ్రాస్ శాలరీ కనుక్కునే దానికి ఒక ఫార్ములా మాత్రమే. ఈ డిఏ పర్సెంటేజ్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ డిఏ పర్సెంటేజ్ డిఏ పెరుగుదలకు మాత్రమే. ఇది గ్రాస్ జీతానికి సంబంధించినటువంటి మాత్రమే. మన యొక్క గ్రాస్ శాలరీ కనుక్కునే దానికి ఈ ఫార్ములా ఉపయోగిస్తే మనం డైరెక్ట్ గా ఈ గ్రాస్ శాలరీ ఎంత ఉంది అనేది మనము జస్ట్ వెరిఫై చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా తర్వాత వీడియోలో మనం పెన్షనర్స్ కి ఈ విధంగా గ్రాస్ పెన్షన్ ఎంత వస్తుంది కనుక్కోవడానికి ఇటువంటి ఫార్ములా కూడా ఒకటి బేసిక్ పెన్షన్ తో దేంతో మల్టిప్లై చేస్తే మనకి వస్తుంది అనేది తర్వాత ఒక వీడియో ఆల్రెడీ దీనికి సంబంధించి ఫార్ములా ప్రిపేర్ చేశాను. దానికి సంబంధించి ఈ వీడియో అయిన వెంటనే దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా పెన్షనర్స్ కూడా ఈ బేసిక్ పెన్షన్ ఉపయోగించి బేసిక్ పెన్షన్ ని దేంతో మల్టిప్లై చేస్తే వాళ్ళకి గ్రాస్ పెన్షన్ వస్తుంది అని చూసుకోవచ్చు. అయితే వాళ్ళకి డిడక్షన్స్ స్టాండర్డ్ గా అందరికి ఒకటే డిడక్షన్స్ ఉంటాయి. ఈ హెల్త్ లో 225 హెల్త్ కార్డుకి లేదా 300 ఉంటుంది. మీ వచ్చే వీరికి ఈ గ్రాస్ శాలరీకి 500 ఇక్కడ మనం కనుగొనే ఫార్ములాకి ఇది 500 ఎక్స్ట్రా మెడికల్ అలవెన్స్ వస్తుంది. ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో వివరంగా ఈ పెన్షన్ సంబంధించి తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కామెంట్ రూపంలో మనకి ఎక్కువ మంది దానికి సంబంధించి ప్రతి సమస్యకి సంబంధించి మాకు క్లారిటీ కావాలని ఎక్కువ మంది అడిగినట్లయితే దానికి సంబంధించి సమాచారం సేకరించి దానికి సంబంధించి విశ్లేషిస్తూ వివరణ చేస్తూ ఈ విధంగా ఎగ్జాంపుల్ తీసుకొని క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటే ఈజీగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.